ఓకే. సో ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అయిన నుంచి మనం చూసామంటే డేటాని తీసుకురావడం చూసాం. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ ద డేటా, ఐ వాస్ స్టోరింగ్ ద డేటా ఇన్ ద డేటా సోర్స్ ఇట్‌సెల్ఫ్. నేను డేటా సోర్స్ లోనే ఉంచుతున్నాను డేటాని. సో ఐ వాస్ నాట్ బ్రింగింగ్ ద డేటా ఇంటూ ద పవర్ బిఐ ఫైల్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ ద డైరెక్ట్ క్వెరీ మోడ్. సో డైరెక్ట్ క్వెరీ మోడ్ లో ఎక్కడా కూడా నేను డేటాని తీసుకొచ్చి పవర్ బిఐ ఫైల్ లోకి ప్లేస్ చెయ్యట్లేదు. సో ఐ విల్ ప్లేస్ ఆల్ ద డేటా ఇన్ ద సోర్స్ ఇట్ సెల్ఫ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి ఎందుకంటే రేపు పొద్దున్న మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూలో. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ సీ వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు గో విత్ ఇంపోర్ట్ మోడ్ అండ్ డైరెక్ట్ క్వెరీ. సో ఇంపోర్ట్ mode, you will bring all the data from the source to the Power BI file, whereas in the direct query mode, we will only try to bring only the model and report in the Power BI file, and data will be always stays in the source. అండ్ అలాగే ఎప్పుడు కూడా డేటా ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉంటుంది మోడల్ కి రిపోర్ట్. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమంటారు? సో అడ్వాంటేజెస్ ఏంటంటే డజంట్ నీడ్ టు బ్రింగ్ ద డేటా. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. లెట్స్ సే మన డేటా అంతా కూడా సోర్స్ లో ఉంటుంది కాబట్టి, సో మన డేటా ఏది పవర్ బిఐ ఫైల్ లో తీసుకురావట్లేదు కాబట్టి మన సైజ్ ఆఫ్ ది ఫైల్ డజంట్ ఇంక్రీస్, మన ఫైల్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవ్వదు. ఓకే, అలాగే మనం రీఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ డేటా తీసుకొచ్చి చూపిస్తుంది కాబట్టి. బట్ ద డిస్అడ్వాంటేజ్ కూడా దీంట్లో ఉంది, ఎందుకంటే ఇది మళ్ళీ సోర్స్కి వెళ్ళి ప్రతి చిన్నదానికి వెళ్ళి సోర్స్కి వెళ్ళి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఇట్ విల్ బి రెండరింగ్. అంటే అది విజువల్స్ తీసుకొచ్చేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది. ఎందుకని అంటే ఇట్ హ్యాస్ టు కనెక్ట్ బ్యాక్ టు ద సోర్స్ అగైన్. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాస్ టు క్లోజ్ టు ది సోర్స్ అగైన్. సో దానివల్లే నేను ఏమన్నానంటే రెస్పాన్స్ ఆఫ్ ది రెండరింగ్ ద విజువల్స్ విల్ బి స్లో when compared to import mode, because it has to travel back to the source to bring the latest data. ప్రతిసారి సోర్స్ లోకి లేటెస్ట్ డేటా తీసుకురావడానికి ప్రతిసారి సోర్స్ కనెక్ట్ చేసి ఉండాలి. సోర్స్ కనెక్ట్ చేసేటప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ టైం కొంచెం టైం పడుతుంది కాబట్టి లేటెస్ట్ డేటా తీసుకురావడానికి. సో ఇట్ విల్ హ్యావ్ సమ్ లేటెన్సీ అంటే కొంచెం లేట్ అవుతుంది అని నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు. అందుకే వాళ్ళు ఏమంటారంటే మీ సోర్స్ కనెక్టర్స్ కానీ మీ సోర్స్ ఎంత ఫాస్ట్ గా ఉంటే మీ పవర్ బిఐ ఫైల్ కూడా అంతే ఫాస్ట్ గా ఉంటుంది వెన్ యూఆర్ యూజింగ్ డైరెక్ట్ క్వెరీ మోడ్. అంటే మీ సోర్స్ లోంచి డేటా ఎంత ఫాస్ట్ గా తీసుకురాగలుగుతున్నారో చూసుకుంటే అంతే ఫాస్ట్ గా మీరు క్వెరీ లైక్ ఐ కుడ్ సే బ్రింగింగ్ ద డేటా ఇన్ టు ద పవర్ బిఐ ఫైల్. సో డైరెక్ట్ క్వెరీ మోడ్ దేనికి అవైలబుల్ ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ది టైమ్ డైరెక్ట్ క్వెరీ మోడ్ RDBMS సిస్టమ్స్. RDBMS సిస్టమ్స్ అంటే లైక్ ఒరాకిల్, SQL సర్వర్, MariaDB, MySQL. సో మోస్ట్ ఆఫ్ ది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కన్నిటికి డైరెక్ట్ క్వెరీ మోడ్ అవైలబుల్ ఉంటుంది. So direct query mode, this mode is not available for all the source connectors. This is very important. Any source connectors ke available under that. There are very limited number of data sources which is available for data connectors. Like I could say direct query. So direct query anedi annitliki available undadu. So only limited data sources can be. So direct query mode valla konni functions kuda pancheyu. Like DAX functions kuda konni pancheyu. అంటే పని చేయవు అంటే సో దే హ్యావ్ సమ్ లిమిటేషన్స్ ఆఫ్ డైరెక్ట్ క్వెరీ మోడ్. సో ఫంక్షనాలిటీస్ కానీ కొన్ని డాక్స్ ఫార్ములాస్ కానీ బెటర్ టు అంటే ఇలాంటి ఇంపోర్ట్ మోడ్ లో మన లైక్ ఇంపోర్ట్ మోడ్ లో ఉన్న అన్ని ఫీచర్స్ మనకి డైరెక్ట్ క్వెరీ మోడ్ లో కొన్ని రావు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్. అండ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే సోర్స్ లోనే చేయగలిగితే సోర్స్ లోనే చేసేసుకోవచ్చు. ఎందుకంటే RDBMS అనే సిస్టమ్ కి మనకి SQL అనే చిన్న అడ్వాంటేజ్ ఉంది SQL క్వెరీస్ ద్వారా. సో ఆ RDBMS సిస్టమ్ లో ఏదైనా కూడా SQL ద్వారా మనం కొన్ని ఈజీ చేసుకోవచ్చు. బట్ స్పీడ్ ఆఫ్ ది రిపోర్ట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది స్పీడ్ ఆఫ్ ది సోర్స్ విచ్ ఇస్ కనెక్టింగ్. అంటే మీ సోర్స్ ని ఎంత స్పీడ్ గా కనెక్ట్ అవుతుంది అంటే మీ SQL సర్వర్ ఎంత ఫాస్ట్ గా ఉంది అంటే అంతే ఫాస్ట్ గా మీ రిపోర్ట్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. అంటే మీ సోర్స్ ఎంత ఫాస్ట్ గా ఉంది అంతే ఫాస్ట్ గా మీ కనెక్టర్ కనెక్ట్ అవుతుందండి. ఓకే, స్పీడ్ ఆఫ్ ది యువర్ రిపోర్ట్ ఈస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ SQL సర్వర్. మీరు SQL సర్వర్ ఎంత ఫాస్ట్ గా ఉందంటే మీ రిపోర్ట్ అంతే ఫాస్ట్ గా ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ గుడ్ పెర్ఫార్మెన్స్ గివ్స్ బేస్డ్ అపాన్ యువర్ సోర్స్. సో బాగా అండర్స్టాండ్ చేసుకోండి. ఒక SQL సర్వర్ ఉంది అనుకోండి. సో SQL సర్వర్ లో నేను లైక్ ఒక రిపోర్ట్ కనెక్ట్ అవుతున్నాను అంటే సో వేర్ ఐ విల్ సే దట్ నేను ఇక్కడ చూస్ చేసుకుంటాను అనమాట. లైక్ ఐ కుడ్ సే నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో ఇట్ విల్ బి అండ్ వేర్ యూ నీడ్ టు సీ ఇట్ ఈస్ అ డైరెక్ట్ క్వెరీ మోడ్, ఇంపోర్ట్ మోడ్ అనేది. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ గివ్ ద సర్వర్ నేమ్ అండ్ డేటాబేస్ నేమ్. దిస్ ఇస్ వేర్ యూ నీడ్ టు చూస్ ద డైరెక్ట్ క్వెరీ మోడ్. సో ఈ డైరెక్ట్ క్వెరీ మోడ్ చూస్ చేసిన వెంటనే ఈ డేటా ట్యాబ్ అనేది ఇక్కడ ఉండదు ఇంకా, బికాస్ యూ విల్ నాట్ ఇంపోర్ట్ ఎనీ డేటా ఇంటూ పవర్ బిఐ ఫైల్. పవర్ బిఐ ఫైల్ లో కదా మీరు డేటాని తీసుకురారు కాబట్టి డేటా ట్యాబ్ అనేది ఉండదు. ఓన్లీ ఏముంటది అంటే మోడలింగ్ అండ్ రిపోర్టింగ్ మాత్రమే ఉంటుంది.
అండ్ యూ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ టు రైట్ యువర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కావాల్సిన కస్టమ్ ఎస్క్యూఎల్ క్వెరీ కూడా రాసుకోవచ్చు. అంటే మొత్తం టేబుల్ తీసుకురావాలని లేదు. ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ సమ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్, యూ కెన్ రైట్ యువర్ ఓన్ some set of SQL statement filter the data as well. So where employee ID is equal to 1 or 2 అని ఇలా కూడా ఫిల్టర్ చేసి కూడా డేటాను తీసుకోవచ్చు. There is always a flexibility to write our own SQL statement in the mode as well. So that is what, even if it is import mode or direct query, we have that. But direct query లో మీరు ఏం చెప్తున్నాను అంటే, where I was trying to say that ఈ data tab అనేది ఉండదు ఇంకా, because you are not bringing any data to Power BI file. You will see only the reporting tab and రిలేషనల్ టాప్. రిలేషన్షిప్స్ ప్లేస్ చేస్తారు ఇక్కడ, దానిపైన రిపోర్ట్ చేస్తారు. మరి రిలేషన్షిప్స్ ప్లేస్ చేయడం కన్నా టేబుల్ కావాలంటే టేబుల్ యొక్క స్ట్రక్చర్ తెచ్చుకుంటది, కానీ టేబుల్ తెచ్చుకోదు, టేబుల్ యొక్క డేటాను తీసుకురాదు. సో ఈ టేబుల్ డేటా అంతా కూడా ఎప్పుడు కూడా సోర్స్ లోనే ఉంటది. కాబట్టి ప్రతిసారి మీరు ఏ చిన్న విజువలైజేషన్ లో ఏ ఫిల్టర్ చేసినా కూడా ఇట్ విల్ ట్రావెల్ బ్యాక్ టు ద సోర్స్ అగైన్. సో దట్ ఈస్ వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు సే దట్ దెర్ విల్ బి ఎ లేటెన్సీ. ఆ లేట్ అవుట్కమ్ ఎందుకు ఉంటుంది అంటే, ఇంపోర్ట్ మోడ్ తో కాకపోతే డైరెక్ట్ క్వెరీలో వెళ్ళి ప్రతిసారి సోర్స్ తోటి వెళ్ళి మాట్లాడి దాని నుంచి లేటెస్ట్ డేటా తీసుకురావాలి కాబట్టి. సో ఇక్కడ కూడా మనం ఆ టాక్ మాట్లాడాలి ఖచ్చితంగా. ఏ టాక్? ప్రీవియస్ గా మనం సోర్స్ అనేది క్లౌడ్ లో ఉందా, ఆన్ ప్రెమిసెస్ లో ఉందా. సో సోర్స్ అనేది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎలా ఆర్డీబీఎంఎస్ సిస్టమ్, మనకి ఎందుకు నేను ఇక్కడ స్పెసిఫై చేశానంటే, ఆర్డీబీఎంఎస్ సిస్టమ్ అంటే కంపల్సరీ ఒక సర్వర్ ఉంటుంది, ఆ ఐపీ అడ్రస్ ఉంటుంది కాబట్టి. సో మనం డైరెక్ట్ క్వెరీలో కనెక్ట్ చేసినా కూడా మీ డేటా అనేది ఆన్ ప్రెమిసెస్ లో ఉంటే, ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఒక వర్డ్ చెప్తున్నాను. మీ డేటా ఏ మోడ్ లోనా కనెక్ట్ చేయండి, ఇంపోర్ట్ మోడ్ లో కనెక్ట్ చేయండి, ఆ డైరెక్ట్ క్వెరీ మోడ్ లో కనెక్ట్ చేయండి. మీ డేటా ఆన్ ప్రెమిసెస్ లో ఉన్నంత వరకు మీ గేట్వేని యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఎందుకు ఈ గేట్వే యూజ్ చేయాలంటే, రీఫ్రెష్ చేయడానికి ఒక్కటే కాదు, గేట్వే అనేది ఏం చేస్తుంది, మీ లోకల్లో ఉన్న డేటా సెంటర్ నుంచి క్లౌడ్ లోకి ఒక లింకేజ్ ఏర్పరుస్తుంది. సో ఇట్ విల్ ట్రై టు మేక్ ఏ లింకేజ్. ఆ లింకేజ్ కోసమైనా మీరు గేట్వే ఇన్స్టాల్ చేయాలి. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి గేట్వే తీసేయాలి అనుకుంటే, ఆ లింకేజ్ అవసరం లేదు అనుకుంటే, సో బెటర్ టు షిఫ్ట్ యువర్ డేటా ఇన్ టు ద క్లౌడ్. సో ఎప్పుడైతే క్లౌడ్ లోకి మీ డేటా షిఫ్ట్ చేస్తారో, మీ రిపోర్ట్ క్లౌడ్ లోనే ఉంటుంది, మీ డేటా కూడా క్లౌడ్ లో ఉంటుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎ డైరెక్ట్ క్వెరీ మోడ్, you will no need of gateway, because always everything into the same platform. You can always bring the latest data without any gateway. So this is a advisable way. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గేట్వేని తీసేసి బాగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ డేటాని క్లౌడ్ లో ప్లేస్ చేస్తారు. సో దే విల్ ట్రై టు పుట్ దేర్ డేటా ఇన్ టు ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్. సో ద డేటా క్లౌడ్ లో ఉంటుంది, అక్కడ డైరెక్ట్ క్వెరీ మోడ్ లో యూజ్ చేసి రిపోర్ట్ తయారు చేస్తారు. సో క్లౌడ్ లో ఉన్నా కూడా మనకు సర్వర్ ఇస్తారు, ఆ సర్వర్ క్లౌడ్ లో ఉన్న సర్వర్ కనెక్ట్ అవుతాము, అక్కడి నుంచి మన మోడల్ రిపోర్టింగ్ చేసి మళ్ళీ రిపోర్ట్ ని పబ్లిష్ చేసి మళ్ళీ మనం పవర్ బిఐ సర్వీస్ లో పెడతాం. నథింగ్ బట్ దట్ ఈస్ ఆల్సో క్లౌడ్. సో డేటా క్లౌడ్ లో ఉంది, రిపోర్ట్ కూడా క్లౌడ్ లో ఉంది కాబట్టి సో మనకు ఆ లింకేజ్ అవసరం లేదు. సో దో దట్ దెర్ ఇస్ నో కనెక్టర్ లైక్ దెర్ ఇస్ నో గేట్వే రిక్వైర్డ్ ఎట్ ఆల్. ఆ లింకేజ్ క్రియేట్ చేయడానికి గేట్వే అవసరం లేదు. సో వేరే ఇట్ విల్ ఆల్వేస్ బ్రింగ్స్ ద లేటెస్ట్ డేటా. మీరు ఇలా టిక్ చేయగానే క్లౌడ్ లోకి వెళ్ళి అక్కడ నుంచి లేటెస్ట్ డేటా తీసుకొచ్చి మళ్ళీ క్లౌడ్ లోనే రిపోర్ట్ చూపించేస్తుంది. సో జస్ట్ మీరు పేజ్ రీఫ్రెష్ చేసినా చాలు, లేటెస్ట్ డేటా వచ్చేస్తుంది. ఎందుకంటే పేజ్ రిఫ్రెష్ చేసినా కూడా వెళ్ళి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుని మళ్ళీ లేటెస్ట్ డేటా తీసుకొచ్చి చూపించేస్తుంది విజువలైజేషన్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, రియల్ టైం డేటా మనకి ఎప్పుడైతే డేటాబేస్ లో లేటెస్ట్ డేటా వస్తుందో ఆటోమేటిక్ గా రిపోర్ట్ లో డేటా చూపిస్తుంది. అంటే వీఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ సోర్స్ లో ఎప్పుడైతే కొత్త డేటా పాపులేట్ అయిందో ఆటోమేటిక్ గా లేటెస్ట్ డేటా పవర్ బిఐ ఫైల్ లోకి వచ్చేస్తుంది. So that is the place where I was trying to understand you. Try to create a report in a direct query mode if you really want to get a data in a real time data. రియల్ టైమ్ డేటా అంటే లైక్ అట్లీస్ట్ సోర్స్ లోకి వచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్ గా ఎప్పటికప్పుడు చూపించాలి అనుకుంటే మీరు డైరెక్ట్ క్వెరీ మోడ్ కి కనెక్ట్ అయిపోండి. సో దట్ ఈస్ వేర్, అంటే మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడే పీపుల్ విల్ ట్రై టు అండర్స్టాండ్ మనం డైరెక్ట్ క్వెరీ మోడ్ లో కనెక్ట్ అవ్వాలా ఆర్ ఎల్స్ ఇంపోర్ట్ మోడ్ లో కనెక్ట్ అవ్వాలా. సో బేస్డ్ ఆన్ ది డేటా సోర్స్ ఫ్రమ్ వేర్ వీఆర్ పుల్లింగ్ ద డేటా అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ డేటా వీఆర్ బ్రింగింగ్ ఆన్ డైలీ బేసిస్. ఈ ఫ్యాక్టర్స్ మీద మీకు ఆల్రెడీ మీ పవర్ బిఐ ఫైల్స్ డిసైడ్ చేసుకునే ముందుకు మూవ్ అవ్వాలి. ఎందుకనంటే ఒక్కసారి డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ రీబ్యాక్ కన్వర్ట్ చేయడం అనేది కష్టం. అంటే ఫర్ సపోజ్ ఐ కుడ్ సే దట్ వన్స్ యూ సే ఇట్ ఎస్ ఇంపోర్ట్ మోడ్, ఐ కెనాట్ స్విచ్ బ్యాక్ టు డైరెక్ట్ క్వెరీ మోడ్ అగైన్. నేను మళ్ళీ దాన్ని డైరెక్ట్ క్వెరీ మోడ్ లోకి స్విచ్ చేయలేను. సో మీరు ఇంపోర్ట్ మోడ్ వెళ్తే మొత్తం మళ్ళీ రిపోర్ట్ ని మళ్ళీ స్క్రాచ్ నుంచి డైరెక్ట్ క్వెరీ మోడ్ లోకి చేయాలి.
దెర్ ఈస్ నో స్విచ్చింగ్ ఆఫ్ ఇంపోర్ట్ మోడ్ ని మళ్ళీ డైరెక్ట్ క్వరీకి మార్చలేను. వేరేస్ డైరెక్ట్ క్వరీని ఇంపోర్ట్ మోడ్ కి మార్చే అవకాశం అయితే ఉంది. డైరెక్ట్ క్వరీ మోడ్ లో చేసిన దాన్ని నేను కావాలంటే ఇంపోర్ట్ మోడ్ లోకి స్విచ్ చేయగలను, కానీ ఇంపోర్ట్ మోడ్ లో ఉన్న దాన్ని డైరెక్ట్ మోడ్ లోకి స్విచ్ చేయలేను. ఆ స్విచ్చింగ్ కూడా కొంచెం కష్టం. అందుకే మనం ఇనిషియల్ గానే డిస్కషన్స్ అన్ని కూడా మీకు ఏం చేస్తారంటే, ఒక పవర్ బిఐ ఫైల్ స్టార్ట్ చేసినప్పుడే, అంటే రిపోర్ట్ స్టార్ట్ చేసినప్పుడే దే విల్ డిసైడ్, అంటే మీరు డిసైడ్ చేస్తారని కాదు, as a whole your team lead and every people will try to decide how to take this project forward. When they are discussing, they will try to discuss about import mode, direct query mode అన్న గురించి మనకు అండర్స్టాండ్ అవ్వాలి కాబట్టి, సో దిస్ ఇస్ ద ప్లేస్ వి స్టార్టెడ్ ఎ డిస్కషన్. సో దాంట్లో కూడా మనం డిస్కస్ చేయాల్సింది, మన కంపెనీలోకి వెళ్ళిన వెంటనే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ వేర్ యూ ఆర్ బ్రింగింగ్ ద డేటా ఇంటూ పవర్ బిఐ ఫైల్స్. దే ఆర్ యూజింగ్ ఎనీ లైక్ ఆన్ ప్రెమిసెస్ డేటా, అంటే లోకల్ డేటా సెంటర్స్ లో ఉన్న డేటాని తీసుకొస్తున్నారా, లేకపోతే లైక్ క్లౌడ్ కనెక్టర్స్ ద్వారా నుంచి కనెక్ట్ అయ్యి లైక్ క్లౌడ్ అంటే థర్డ్ పార్టీ వెండర్స్ లో వాళ్ళు ప్లేస్ చేసిన రిపోర్ట్ అక్కడి నుంచి తీసుకొస్తున్నారు డేటాని. సో జస్ట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను చెప్తాను, మన పవర్ బిఐలో స్టెప్పింగ్ ఫస్ట్ స్టోన్ వచ్చే ఏంటి అంటే, ఫస్ట్ మన డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఏ టైప్ ఆఫ్ డేటా వస్తుంది, సో ఎంత అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ద థింగ్, వీస్ 3 వీస్: వెరైటీ, వెలాసిటీ. ఓకే, సో 3 వీస్: వెరైటీ, వెలాసిటీ అండ్ like what type of data it is, like a type of data, ఏమి వేరియంట్, వెరైటీ ఆఫ్ డేటా, ఎంత వెలాసిటీ ఆఫ్ డేటా, సో how much volume of data. సో V and third V వచ్చి వాల్యూమ్ ఆఫ్ డేటా, how much volume of data we are trying to bring. సో ఈ 3 V's గురించి మనం ఖచ్చితంగా కనుక్కోవాలి. ఓకే, సో దాని గురించి కనుక్కుంటే మనకి యూ కెన్ అండర్స్టాండ్ అండ్ యూ కెన్ ఎస్టిమేట్ ఇట్. ఓకే, ఎందుకు ఇది చేశారు, వీళ్ళు ఎందుకు ఇంపోర్ట్ మోడ్ చేశారు, అర్థమైంది కదా. సో హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, లేకపోతే కొంతమంది ఏంటంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ డేటా అన్నా కూడా ఇంపోర్ట్ చేస్తుంటారు, బికాస్ దే టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ రిపోర్ట్ స్పీడ్. రిపోర్ట్ మాకు ఫాస్ట్ గా రావాలి అని. సో పీపుల్ కొన్ని రిపోర్ట్స్ లో ఏం చేస్తారంటే, దే విల్ ట్రై టు యూస్ ద సెకండ్ మోడల్ విచ్ ఐ హైలైటెడ్. క్లౌడ్ లో ప్లేస్ చేస్తారు డేటాని, డైరెక్ట్ క్వరీలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ డేటాని తీసుకొచ్చుకుంటారు. సో దట్ ఈస్ వన్. అంటే కొన్ని మందికి అది కావాలి, కొన్ని మందికి ఇది కావాలి. సో బేస్డ్ అపాన్ ద డిస్కషన్ దే విల్ ట్రై టు చూస్ బిట్వీన్ దీస్ 2 మోడ్స్, అదే ఏ మోడ్ చూస్ చేసుకోవాలి. సో యాజ్ ఐ సెడ్ దట్ డైరెక్ట్ క్వరీ మోడ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ స్మాల్ అండ్ మీడియం, అంటే స్మాల్, మీడియం అండ్ లార్జర్ డేటా సెట్స్ కూడా ఇది అవైలబుల్ అవుతుంది, అంటే సూటబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ అవైలబుల్ అని కాదు, సూటబుల్ అవుతుంది. సో నేను చెప్తున్నాను కదా, సో ఎప్పుడైతే మీ ఆన్ ప్రెమిసెస్ లో డేటా ఉంటుందో, వన్ మోర్ టైమ్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే, వెన్ ఎవర్ యువర్ డేటా ఈస్ ఇన్ ఆన్ ప్రెమిసెస్ అండ్ మీరు క్లౌడ్ లో మీ రిపోర్ట్ ఉంది అంటే, మీ ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్ కి రిపోర్ట్ కి డేటా తీసుకెళ్ళాలి, ఎప్పుడు ఆ లింకేజ్ క్రియేట్ చేయాలి, లేటెస్ట్ డేటా తీసుకురావాలి అంటే కంపల్సరీ ఏం కావాలండి, గేట్వే అనేది కావాలి. సో గేట్వే అనేది ఏంటంటే ఒక లింకేజ్ మాట. సో అంటే లోకల్లో ఉన్న డేటాని తీసుకొచ్చి క్లౌడ్ లోకి పుష్ చేయడానికి ఒక మధ్యలో ఒక ఫ్యాక్టర్ ఏంటంటే గేట్వే అనే ఒక సర్వీస్. ఆ గేట్వేలో ఏం చేస్తాం అంటే స్కెడ్యూల్ చేస్తాం, ఈ పర్టికులర్ టైం కి నువ్వు ఈ లోకల్ డేటా సెంటర్ లో కనెక్ట్ అయ్యి డేటాని పికప్ చేసుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, పుష్ చేయాలి, క్లౌడ్ లోకి మీ రిపోర్ట్ లోకి పుష్ చేయాలి. సో ఆ గేట్వేలో ఏం చేస్తామంటే, మనకి ఆ సోర్స్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్, దానికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్, సంబంధించిన క్రెడెన్షియల్స్ ఆర్ నథింగ్ బట్ అథెంటికేషన్ కావడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్, సో దానికి కావాల్సిన స్కెడ్యూల్ టైం అంతా కూడా సెట్ చేసి ఉంచుతాము. సో దట్ ఆ లింకేజ్ ద్వారా అది ఏం చేస్తుంది, ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న డేటాను తీసుకొచ్చి క్లౌడ్ లోకి మూవ్ చేస్తాం. ఓకే, సో నేను ఎప్పుడు కూడా ఈ గేట్వేని తగ్గించుకోవాలని చూస్తాను. ఎందుకంటే గేట్వే నేను చెప్పాను కదా, అది ఒక ఎక్స్ట్రా ఓవర్ హెడ్, మళ్ళీ దాన్ని ఒక మానిటరింగ్ చేయాలి ఎవరికొళ్ళు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు గో విత్ డైరెక్ట్ క్వెరీ మోడ్, డేటా అంతా కూడా డేటా సోర్స్ లోనే ఉంటుంది, మోడల్ అండ్ రిపోర్ట్ మాత్రమే మనకి అవైలబుల్ అయింది. ఓకే, సో ఇది కూడా కాదు అంటే, సో ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉందంటే దాని నెక్స్ట్ మోడల్ కి మనం అడాప్ట్ అవుతాం. నథింగ్ బట్ లైవ్ కనెక్షన్. ఇది వెరీ రేర్ గా చేస్తారు, అంటే రియల్ గా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, ఇట్స్ అ వెరీ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉన్నప్పుడే దే విల్ గో ఫర్ దిస్ లైవ్ కనెక్షన్. ఈ లైవ్ కనెక్షన్ అనేది ఫస్ట్ దానికి ఎన్ని డేటా సోర్స్ ఉన్నాయో సెకండ్ దానికి అన్నికన్నా తగ్గిపోతాయి, అంటే అన్నిట్లోనే అవైలబుల్ ఉండదు డైరెక్ట్ క్వెరీ మోడ్. యాజ్ ఐ సెడ్ దట్ మోస్ట్లీ ఆర్డీబీఎంఎస్ సిస్టమ్స్ కే అవైలబుల్ ఉంటుంది కదా. సో థర్డ్ దానికి వచ్చేటప్పటికి లైవ్ కనెక్షన్ వచ్చేటప్పటికి ఈజ్ వెరీ లిమిటెడ్ అండి. అది అంటే వెరీ లిమిటెడ్ అంటే ఓన్లీ 2 డేటా సోర్సెస్ కి అవైలబుల్ ఉంది యాజ్ ఆఫ్ నౌ లైవ్ కనెక్షన్ ద్వారా. సో లైవ్ కనెక్షన్ ద్వారా ఓన్లీ 2 డేటా సోర్సెస్ కి అవైలబుల్ ఉంది. సో దట్ ఈస్ దాంట్లో కూడా వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ అనాలిసిస్ సర్వీస్. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఇట్స్ అ మోడల్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ వెరీ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా. అండ్ దిస్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, ఎందుకంటే వెరీ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ కూడా చేయాలి కాబట్టి దర్ ఎక్స్ట్రా అమౌంట్ యూ నీడ్ టు బై ద అనాలిసిస్ సర్వీస్. అనాలిసిస్ సర్వీస్ అనేది బై చేయడానికి మీరు ఒక ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది.
సో దట్ ఈస్ వాట్ ఐ వాస్ సెయింగ్ దట్ దిస్ లైవ్ కనెక్షన్ మోడల్, ఈ లైవ్ కనెక్షన్ అనేది ఓన్లీ అనాలిసిస్ సర్వీస్ కి అవైలబుల్ అయి ఉంటుంది. సో లెట్ మీ క్విక్లీ షో యూ. సో లెట్స్ సే మన కనెక్టర్స్ లో కూడా అనాలిసిస్ సర్వీస్ అని ఉంటుంది చూడండి ఇక్కడ. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ సీ దట్. సో దీనికి ఇంపోర్ట్ ఉంటుంది, లైవ్ కనెక్షన్ ఉంటుంది, డైరెక్ట్ క్వెరీ ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటుంటే డైరెక్ట్ క్వెరీనే ఇండైరెక్ట్ గా లైవ్ కనెక్షన్ అండి. సో ఈవెన్ ఇట్ ఈస్ సేయింగ్ ఇస్ ద డైరెక్ట్ క్వెరీ, బట్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇస్ లైవ్ కనెక్షన్. మీరు దాని మీద హోవర్ చేసినా కూడా చూపిస్తా చూడండి. సో వెన్ యూ హోవర్ ఇట్, సో వాట్ ఇట్ వాస్ సేయింగ్ దట్ లైవ్ కనెక్ట్ ఆర్ ఇంపోర్ట్. డైరెక్ట్ క్వెరీ అంటే దాని మీనింగ్ లో లైవ్ కనెక్షన్ అండి. ఓకే, సో ఈ లైవ్ కనెక్షన్ కి మనం అనాలిసిస్ సర్వీస్ అనే ఒక ఎక్స్ట్రా టూల్ వాడతాం. సో ఆ టూల్ ఏంటి అంటే అనాలిసిస్ సర్వీస్ అనేది ఇప్పుడు దాకా మనం డేటా అండ్ మోడల్ ఎక్కడ చేస్తున్నాం, మన రిపోర్ట్ లో చేస్తాం. అదే సపోజ్ ఇంపోర్ట్ మోడ్ లో అయితే డేటా మోడలింగ్ అండ్ రిపోర్టింగ్ అంతా కూడా రిపోర్ట్ లో చేస్తాం. అదే డైరెక్ట్ క్వెరీలో అయితే డేటా మాత్రం సోర్స్ లో ఉంటుంది, మోడల్ అండ్ రిపోర్ట్ మనం ఎక్కడ చేస్తాం, పవర్ బిఐ ఫైల్ లో చేస్తున్నాం. వేరేస్ హియర్ ఇక్కడ కొంచెం మారుతుంది. అనాలిసిస్ సర్వీస్ అనే ఒక సర్వర్ ని మనం ప్రొక్యూర్ చేస్తాం, సర్వీస్ ని. సో ఆ సర్వీస్ ఏంటి అంటే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సర్వీస్. ఆ సర్వీస్ కొనడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే దాంట్లో ఒక సెట్ ఆఫ్ ఆల్గరిథమ్స్ డిజైన్ చేశారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ఇచ్చిన డేటా, లైక్ ఐ కుడ్ సే దట్ 100 GB ఆఫ్ డేటా ఇచ్చినా కూడా అది 10 GB ఆఫ్ డేటాగా మార్చుతుంది, కంప్రెస్ చేస్తుంది. సో దట్ ఈస్ వేర్ అనాలిసిస్ సర్వీస్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ హై లెవెల్ కంప్రెషన్ ఇంజిన్ విచ్ ఇస్ నోన్ యాజ్ ఎక్స్ వెలాసిటీ ఇంజిన్ అంట. సో ఆ ఇంజిన్ వల్ల ఏమవుతుంది అంటే మీరు ఎంత డేటా ఇచ్చినా కూడా అనాలిసిస్ సర్వీస్ కి అది కంప్రెస్ చేసి ఉంచుతుంది. దట్ ఈస్ వేర్ ఇట్ విల్ ట్రై టు యూజ్ ఇన్ మెమరీ టెక్నాలజీని యూజ్ చేస్తుంది. సో దానివల్ల డేటా అనేది హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉన్నా కూడా ఈజీగా మీకు ఫాస్ట్ గా అవైలబుల్ అవుతుంది. సో దట్ ఈస్ వేర్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయాలి అనుకుంటే యూ విల్ నీడ్ టు ఇన్వెస్ట్ సమ్ మోర్ కాస్ట్ ఆన్ బయింగ్ ది అనాలిసిస్ సర్వీస్. దట్ ఈస్ ఎ కంప్లీట్లీ సెపరేట్ సర్వీస్. లైక్ మన పవర్ బిఐ ఎలా అయితే ప్రొక్యూర్ చేస్తాం మనీ తోటి, అలాగే ఎస్క్యూఎల్ సర్వర్ కి ఎలా అయితే సాఫ్ట్వేర్ కొంటామో అలాగే అనాలిసిస్ సర్వీస్ కూడా మన సాఫ్ట్వేర్ కి బై చేయాలి. సో ఆ అనాలిసిస్ సర్వీస్ లో మనం ఏం చేస్తాం అంటే వీల్ ట్రై టు క్రియేట్ ఎ డేటా అండ్ మోడల్. సో డేటా అండ్ మోడల్ అంతా కూడా అనాలిసిస్ సర్వీస్ క్రియేట్ చేసి ఓన్లీ రిపోర్ట్ వరకు మాత్రమే పవర్ బిఐ ఫైల్కి వస్తాం. మీన్స్ యూ ఆర్ స్టోరింగ్ కంప్లీట్లీ డేటా అండ్ మోడల్ ప్రిపరేషన్ ఎవ్రీథింగ్ మీరు దేంట్లో చేస్తున్నారండి, యూ ఆర్ ట్రైంగ్ టు ప్రిపేర్ ఇన్ అనాలిసిస్ సర్వీస్ అండ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఓన్లీ రిపోర్ట్ ఇన్ ద పవర్ బిఐ ఫైల్. ఓకే, సో ఫర్ సపోజ్ డేటా అనేది ఒక సర్వర్ లో ఉంది అనుకోండి, ఆ సర్వర్ నుంచి నేను అనాలిసిస్ సర్వీస్ కనెక్ట్ అయ్యి ఈ సర్వర్ లో కూడా, ఇది కూడా ఒక సర్వరే, అనాలిసిస్ సర్వీస్ కూడా ఒక సర్వరే. అంటే ఇప్పుడు 10.10.9.8 అనేది నా డేటా అయితే దానికి నుంచి అనాలిసిస్ సర్వీస్ కనెక్ట్ అయ్యి దాంట్లోనే డేటా మోడలింగ్ చేస్తాను. ఆ అనాలిసిస్ సర్వీస్ కూడా ఒక సర్వర్ ఉంటుంది డెడికేటెడ్ గా. సో అంటే డేటా ఒక సర్వర్, ఓకే, మన డేటాబేస్ ఎస్క్యూఎల్ సర్వర్ ఒక డేటా సర్వర్, దానికి ఒక సర్వర్ ఉంటుంది. అనాలిసిస్ సర్వర్ సర్వీస్ అనే దాన్ని ప్రొక్యూర్ చేస్తాం కదా, అంటే క్వాంటమ్ ప్రొక్యూరింగ్ అంటే. సో దానికి ఒక సర్వర్ ఉంటుంది. సో దట్ ఈస్ నోన్ ఎస్ 10.10.9. అక్కడే మన డేటా మోడలింగ్ అంతా చేసి మన సర్వర్ లో అంటే దానికి ఒక సర్వర్ ఉంటుంది కదా, దాంట్లో పబ్లిష్ చేస్తే దాని నుంచి రిపోర్ట్ లైవ్ కనెక్షన్ ద్వారా కనెక్ట్ అవుతాం. అంటే ఇక్కడ మనం ఈ వరకు ఇన్వెస్ట్ చేసేది ఓన్లీ ఒక్క సర్వర్ మీద అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఒక సర్వర్ మెయింటైన్ చేయాలి, దీనికి ఒక డేటా సోర్స్ కి ఒక సర్వర్ మెయింటైన్ చేస్తున్నాము, అండ్ అనాలిసిస్ సర్వీస్ కి ఒక సర్వర్. అంటే ఇక్కడ మన ఎక్స్ట్రా కాస్ట్ ఏంటంటే అనాలిసిస్ సర్వీస్ అనే దానికి డేటా మోడలింగ్ అక్కడ స్పీడ్ గా అవుతుంది, కంప్రెషన్ బాగుంటుంది, ఫాస్ట్ గా వస్తుంది కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ సెయింగ్ దట్ 10.10.9.9 లో మన డేటా అండ్ మోడల్ అంతా ప్రిపేర్ చేసి కంప్రెషన్ చేసి అక్కడ ఉంచుతాం. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ ట్రై టు కనెక్ట్ ఫ్రమ్ దేర్ టు అవర్ రిపోర్ట్ యూజింగ్ ఎ లైవ్ కనెక్షన్. సో ఇక్కడ సెంట్రలైజ్డ్ మోడల్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను హైలైట్ చేసింది ఏంటంటే ఒక సర్వర్, అది ఆ సర్వర్ లోనే నా డేటా మోడల్ ప్లేస్ చేస్తాను కాబట్టి సో ప్రతి వాళ్ళు కూడా ఆ మోడల్ ని యూజ్ చేసుకోవచ్చు ఆ సర్వర్ కనెక్ట్ అయ్యగలిగితే. సో మన సర్వర్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోవచ్చు. ఎలాగ మనం అనాలిసిస్ సర్వీస్ అని కొట్టాం అనుకోండి, సో ఆ డేటా మోడలింగ్ ఇక్కడ చేసిన తర్వాత మనం అనాలిసిస్ సర్వీస్ కనెక్ట్ అవుతే అది ఏమడుగుతుంది, సర్వర్ నేమ్ అడుగుతుంది. సో సర్వర్ నేమ్ అడుగుతుంది, డేటాబేస్ నేమ్ అడుగుతుంది, రెండు ఇచ్చేస్తాం, డైరెక్ట్ క్వరీ లైవ్ కనెక్షన్ లో కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసినప్పుడు మనం ఇక్కడ మోడలింగ్ ఎవరికి వాళ్ళు మళ్ళీ సెపరేట్ గా మోడలింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే దిస్ ఇస్ సంథింగ్ లైక్ సెంట్రలైజ్ మోడలింగ్ అంటారు. సో ఏ రిపోర్ట్ కి ఆ రిపోర్ట్ కి ఎవరికి వాళ్ళు మోడల్ తయారు చేసుకుంటూ వచ్చేస్తున్నాం ఇంపోర్ట్ మోడ్ లో. ఇప్పుడు మీరు ఒక రిపోర్ట్ చేస్తే మీ మోడలింగ్ ఒక రకంగా ఉంటుంది, నా రిపోర్టింగ్ చేస్తే నా మోడలింగ్. సో అందరూ ఒక రిపోర్టింగ్ మోడలింగ్ ఒక మోడల్ ఫార్మ్ అయితే సరిపోతుంది కదా, సెంట్రలైజ్డ్ మోడల్. సో దట్ ఈస్ వేర్ మన మోడలింగ్ అంతా కూడా సెంట్రలైజ్ చేయడానికి ఈ టూల్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సెంట్రలైజ్డ్ టూల్ లోనే మనకు కావాల్సిన మోడలింగ్ అంతా క్రియేట్ చేసేసి ఉంచుతాం. సో దట్ ఎవ్రీబడి కెన్ కనెక్ట్ టు దట్ మోడల్. సో ఆ మోడల్ కి అందరూ కూడా కనెక్ట్ అవుతారు. సో అక్కడి నుంచే వాళ్ళు ఆ మోడల్ ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు రిపోర్ట్ చేసుకుంటారు. సో దట్ ఎప్పుడైనా రేపు పొద్దున్న సెక్యూరిటీ కానీ ఏదైనా కొత్తది యాడ్ చేయాలన్నా ఆ మోడల్లో అక్కడ యాడ్ చేసి అందరూ రిఫ్రెష్ చేస్తే అందరికి యూనిఫామ్ గా
అక్రాస్ ద రిపోర్ట్స్ ఆ మోడల్ అప్లై అవుతుంది. సో దట్ ఈస్ వేర్ సెంట్రలైజింగ్ మోడలింగ్ అంటే అనాలిసిస్ సర్వీస్ లో స్పీడ్ పెంచడమే కాకుండా ఆర్ ఎక్స్వెలాసిటీ ఇంజన్ తో కంప్రెషన్ పెంచడమే కాకుండా ఇన్ మెమరీ టెక్నాలజీ తోటి ఫాస్ట్నెస్ పెంచడమే కాకుండా మనకి ఇంకోటి ఏంటి అడ్వాంటేజ్ ఉంది అంటే, సో యూ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ మేకింగ్ ద సెంట్రలైజ్డ్ మోడలింగ్. ఆ మోడలింగ్ సెంట్రలైజ్ సెక్యూరిటీ మోడల్ గా తయారు చేస్తున్నాం. సో దట్ సెంట్రలైజ్ గా సర్వర్ కనెక్ట్ అయ్యి ఎవరైనా మోడల్ అడాప్ట్ చేసుకుని వాళ్ళ రిపోర్ట్స్ లో యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా చేంజ్ ఉన్నా కూడా మోడల్ మీద అక్కడ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో దట్ ఇట్ విల్ బి అప్లైడ్ అక్రాస్ ద ఆల్ ద రిపోర్ట్స్ యూనిఫామ్లీ. ఆ రిపోర్ట్స్ అన్నిటికి యూనిఫామ్ గా అప్లై అవడానికి సో మనకి మోడలింగ్ ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ మోడల్ అడాప్ట్ చేసుకుంటాం అంటే మోడల్ అడాప్ట్ చేసుకుంటాం అంటే డేటా మోడల్ అడాప్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చి ఓన్లీ ఏముంటదండి, అనాలిసిస్ సర్వీస్కి వచ్చేటప్పటికి లైక్ లైవ్ కనెక్షన్ ఓన్లీ రిపోర్టే ఉంటుంది. ఈ రెండు ఇంకా ఉండవు. There will be not available. These two things are not available. Only this report will be available. That's it. So that is the advantage of adopting the analysis service. ఈ అనాలిసిస్ సర్వీస్ లో మరి ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనం ఇక్కడే రాసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ ఐ కుడ్ సే దట్. ఎస్క్యూఎల్ సర్వర్ డేటా కోసం ఎస్క్యూఎల్ సర్వర్ మెయింటైన్ చేస్తారు, మోడలింగ్ కోసం అనాలిసిస్ సర్వర్స్ ఇది ఒక సర్వరే. నెక్స్ట్ పవర్ బి రిపోర్ట్ గురించి అందరు రిపోర్ట్ లైసెన్స్ ఇది కామన్ యాక్చువల్లీ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ రిపోర్ట్ ఓకే. బట్ ఎక్స్ట్రా కాస్ట్ ఏంటంటే మోడలింగ్ కోసం ఒక ఎక్స్ట్రా కాస్ట్ బికాస్ టు హ్యాండిల్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాస్. ఎందుకంటే నార్మల్ డేటా మోడ్ లో ఇంపోర్ట్ కానీ డైరెక్ట్ క్వరీ కోడ్ ని హ్యాండిల్ చేస్తే మనకి ఆ విధంగా మనకి అవైలబిలిటీ అవ్వదు. అంటే యాజ్ అ సెట్ దట్ అవైలబిలిటీ అంటే మనం హ్యాండిల్ చేసినా కూడా స్లోగా పెర్ఫార్మెన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వీ విల్ ట్రై టు గో విత్ ద అనాలిసిస్ సర్వీసెస్ ద బిగ్గెస్ట్ మోడల్. అంటే లైక్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు విల్ ట్రై టు అడాప్ట్ దిస్ మోడల్. అండ్ సెగ్రిగేషన్ చూడండి, దేనికి సెపరేట్, సీక్వెల్ సర్వర్ సెపరేట్ అంటే డేటా సెపరేట్, మోడల్ కి సెపరేట్ అండ్ రిపోర్ట్ సెపరేట్. సో వీ సెపరేటెడ్ ఇట్ అండ్ మెయింటైనింగ్ ఇట్. సో దట్ ఈస్ ద రీజన్. సో నేను అదే చెప్తున్నాను కదా. సో ఇది ఇక్కడ కూడా మనం మాట్లాడతాం, గేట్వే గురించి మాట్లాడతాం. ఆన్ ప్రెమిసెస్ లో ఇది అనాలిసిస్ సర్వీస్ ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న డేటాని కూడా కనెక్ట్ చేసిన లైవ్ కనెక్షన్ లో కంపల్సరీ ఏం కావాలండి, గేట్వే కావాలి. సో గేట్వే ఫర్ లింకేజ్ బిట్వీన్ ఆన్ ప్రెమిసెస్ టు క్లౌడ్. సో మీ డేటా అది అనాలిసిస్ సర్వీస్ లో ఉండేవండి, ఎస్క్యూఎల్ సర్వర్ లో ఉండేవండి, ఆర్ ఎక్సెల్ ఫైల్ లో ఉండేవండి, ఆన్ ప్రెమిసెస్ లో ఉంది అంటే డేటా కంపల్సరీ ఇది క్లౌడ్ లో తీసుకెళ్తున్నాం అంటే మధ్యలో ఏం కావాలండి, యూ నీడ్ టు హ్యావ్ ఏ గేట్వే. సో ఇక్కడ నుంచి అక్కడికి లింకేజ్ క్రియేట్ చేయడానికి కంపల్సరీ మీకు కావాల్సింది ఏంటి, గేట్వే కంపల్సరీ కావాలి. సో ఈ గేట్వే లేకపోతే మీరు ఇక్కడ నుంచి డేటాని అక్కడ తీసుకెళ్ళలేరు. సో దట్ ఈస్ వేర్ ఐ వాస్ ట్రై టు సే we need to have a gateway. So gateway is a linkage between on-premises to cloud. So where we need to schedule to bring the latest data. షిప్పింగ్ లైక్ ఇక్కడ నుంచి అక్కడికి షిప్ చేయడం డేటా. సో అలా కాదు, మన క్లౌడ్ లో కూడా అనాలిసిస్ సర్వీస్ ఉంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్, యువర్ డేటా క్లౌడ్ లో ఉంది. మీకు అనాలిసిస్ సర్వీస్ లో కూడా క్లౌడ్ లో అమ్ముతున్నారు వాళ్ళు. సో అంటే వాళ్ళు కూడా క్లౌడ్ లో అనాలిసిస్ సర్వీస్ అని క్లౌడ్ సర్వీస్ అమ్ముతున్నారు. సేమ్ వే హౌ యూ క్రియేట్ ఇన్ ద లోకల్ ఆన్ ప్రెమిసెస్ ఎలా క్రియేట్ చేస్తారు, సేమ్ థింగ్. బట్ దే ఆర్ సేయింగ్ దట్ ఒక క్లౌడ్ లో కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనాలిసిస్ సర్వీస్. సో అది తీసుకున్నప్పుడు మనకి అన్ని క్లౌడ్ లో ఉన్నాయనుకోండి, సింపుల్ రూల్, అన్ని క్లౌడ్ లో ఉన్నాయంటే నో నీడ్ ఆఫ్ గేట్వే. సో అన్ని కూడా ప్యారలల్ గా లేటెస్ట్ డేటాని తీసుకురావడానికి అన్ని క్లౌడ్ లో ఉన్నాయి కాబట్టి మీరు రీఫ్రెష్ చేస్తే చాలు, మన రిపోర్ట్ ని జస్ట్ మాన్యువల్ గా పేజ్ రీఫ్రెష్ చేసినా కూడా లేటెస్ట్ డేటా తీసుకొచ్చి చూపిస్తాయి. సో సింపుల్ థింగ్ ఏంటంటే గేట్వే అనేది ఏం చేస్తారు, రీఫ్రెష్ చేయడానికి డేటాని తీసుకొస్తారు. ఆ రీఫ్రెష్ చేసేటప్పుడు కూడా లోకల్ డేటా సెంటర్ నుంచి మీరు క్లౌడ్ లోకి మూవ్ చేయాలి అంటేనే విల్ ట్రై టు గో విత్ ద గేట్వే. ఓకే, సో దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా మోడ్స్. ఈ డేటా మోడ్స్ గురించి మనకి కంపల్సరీ తెలియాలి. బికాస్ సమ్ హౌ దేర్ మీరు క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఆన్సర్ చేసేటప్పుడు ఎక్కడో విధంగా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ మీన్స్ దే విల్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్స్. ఓకే, సో ఎందుకంటే మీరు విన్నాల నుంచి చేశారు కాబట్టి వాట్ యు లెర్న్ ఇట్ అంటే మీరు ఏది అడ్వాంటేజ్ అనుకుంటున్నారు, ఏది డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారు, ఏ మోడ్ ని యూజ్ చేస్తే ఏం టైప్ ఆఫ్ ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయొచ్చు. So that is where we'll try to understand. So tomorrow what I will try to do is I'll try to show you each and every mode ni practical ga chesi chuddam, one mode. So then ala recognize cheyali. సో ఎక్కడ రికగ్నైజ్ చేసి మనం చూడొచ్చు ఇది ఇంపోర్ట్ మోడ్ డైరెక్ట్ క్వరీ మోడ్ అనేది. సో డైరెక్ట్ క్వరీ మోడ్ లో ఇంపోర్ట్ మోడ్ ఎలా టాక్ చేస్తుంది, బ్యాక్ ఎండ్ లో ఇంజన్ ఎలా టాక్ చేస్తుంది, సో ఎలా పంపిస్తుంది క్వరీ అనేది కూడా మనం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము. సో దట్ ఈస్ వేర్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ యూ అబౌట్ వాట్ ఐ కుడ్ సే దట్ అనలైజర్, పెర్ఫార్మెన్స్ అనలైజర్ ఉంది కదా. సో దాంట్లోనే నేను ఎక్స్ప్లోరేటివ్ గా మీకు చూపిస్తాను లైక్ ఎలాగ క్వరీ బ్యాక్ ఎండ్ లో ఎలా ట్రావెల్ అయ్యి తీసుకొస్తుంది డేటా అనేది. సో దట్ ఈస్ వేర్ యూ విల్ సీ ద డిఫరెన్స్ ఆఫ్ డైరెక్ట్ క్వరీ అండ్ ఇంపోర్ట్ మోడ్ డిఫరెన్స్ కూడా చూడొచ్చు. అలాగే మీరు కొన్ని
ఐడెంటిఫికేషన్స్ కూడా చూడొచ్చు. వెన్ యూఆర్ ట్రైన్ టు గో యూజ్ ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ క్వరీ మోడ్, దాన్ని పవర్ బి రిపోర్ట్ లో మనకి జరిగే ఐడెంటిఫికేషన్స్ అంటే చేంజెస్ ఏం జరుగుతాయి అనేది కూడా మనం యూ కెన్ అబ్జర్వ్ ఇట్. సో ఐ విల్ గో విత్ 1 by 1 ప్రాక్టికల్లీ దీస్ మోడ్స్. సో ఈ మోడ్స్ ని ప్రాక్టికల్ గా అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఐ విల్ ట్రై టు గో ఫర్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ ఐ విల్ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్. అండ్ ఆల్సో నెక్స్ట్ మనం లైసెన్సింగ్ గురించి కూడా ఒకసారి మాట్లాడాలి. ఐ నీడ్ టు టాక్ అబౌట్ సమ్ లైసెన్సింగ్ మోడల్స్. అంటే లైక్ ఇది అంతా కూడా ఇప్పుడు వరకు పవర్ బిఐ సర్వీస్ అంతా కూడా ఫ్రీ, కానీ అంటే పవర్ బిఐ డెస్క్టాప్ అంతా కూడా ఫ్రీ. సారీ, పవర్ బిఐ సర్వీస్ కాదు, పవర్ బిఐ డెస్క్టాప్ అంతా ఫ్రీ. బట్ రాను రాను మనం నెక్స్ట్ అప్రోచ్ కి వెళ్ళాలి, వేర్ యూ నీడ్ టు సీ హౌ ద లైసెన్సింగ్ ప్లేస్. అంటే లైసెన్సింగ్ వల్ల మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవరీ లైసెన్స్ వల్ల. సో ఎన్ని టైప్ ఆఫ్ లైసెన్స్ ఉన్నాయి, వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వట్ కాస్ట్ ఫ్యాక్టర్, కంపల్సరీ మనీ కాస్ట్ ఫ్యాక్టర్ ఎలా పెట్టాలి, ఎంత అమౌంట్ దేనికి ప్లేస్ చేయాలి, సో అసలు ఎందుకు ప్లేస్ చేయాలి అమౌంట్ అనేది ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఎనీ డౌట్స్ ఇన్ ద టుడేస్ సెషన్? You are good. I'll upload this thing, go through this once. ఈ పాయింట్స్ అప్లోడ్ go through అవ్వండి ఒకసారి. సో ప్రిసైజ్ గా నేను అన్నిటికి పాయింట్స్ అన్నిటిని ఇక్కడ రాశాను. సో దిస్ విల్ బి హెల్పింగ్ యూ టు ఫాస్ట్ రీడ్ అండ్ అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్. ఓకే, టుమారో విల్ కనెక్ట్ అండ్ విల్ సీ దిమ్ ప్రాక్టికల్లీ అండ్ విల్ ఆల్సో సీ అబౌట్ లైసెన్సింగ్ of Power BI services. Okay, thank you.